సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో పోలీస్ కళ్యాణ మండపంలో ప్రకాశం ఎస్పీ అవగాహన సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీన రైజ్ కాలేజ్ వద్ద కౌంటింగ్కు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ రోజు ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన, ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సరే, అందరికీ నమస్కారం అండి. ఈ వచ్చే 4వ తేదీలో ఎలక్షన్ కౌంటింగ్ రైస్ కాలేజ్ టంగుటూరులో జరుగుతుంది. అదే సమయంలో మన ఒంగోలు టౌన్లో అన్నీ శాంతియుతంగా జరిపించడానికి మేము ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం డీజీపీ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆయన అడిషనల్ ఎస్పీ సిఐడి రవివర్మ గారు, ఆయనతో పాటు 2 డిఎస్పీలు ఉంటారు. మన ఎస్టీపీ ఒంగోలు కిషోర్ బాబు గారు, దాని తర్వాత డిఎస్పీ మోహన్ రావు గారు కూడా సిఐడి నుంచి, వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఎలక్షన్ రోజు చేసిన ప్రకారంగా స్ట్రైకింగ్ ఫోర్స్లు, క్యూఆర్టీస్, మొబైల్ టీమ్స్తో పాటు అన్ని చోట బందోబస్తు పెట్టడం జరుగుతుంది. టౌన్లో ఆ రోజు 144 సిఆర్పిసి సెక్షన్ ఉండడం వల్ల ఆర్ఓ గారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ర్యాలీలు కానీ గుంపుగా తిరగడం చేయడం అది నిషిద్ధమని చెప్తున్నాను. దాని తర్వాత ఎవరెవరు సెన్సిటివ్ ఇన్స్టాలేషన్స్ ఐడెంటిఫై చేశారో అన్ని పార్టీల నుంచి లీడర్స్ హౌసెస్, అన్ని పార్టీ ఆఫీసులు కూడా ప్రత్యేకంగా బ్యారికేడింగ్తో పాటు అక్కడ పికెట్ పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని మొబైల్ టీమ్స్, కట్ ఆఫ్ పార్టీతో పాటు అన్ని విధంగా బందోబస్తులు ఏర్పాట్లు చేసి శాంతియుతంగా కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్ చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇస్తూ వాళ్ళ మీద సర్విలెన్స్ చేయడం జరుగుతుంది. అందులో దాని తర్వాత కూడా మరి అంతా ఎవరు వినలేని పరిస్థితిలో ఉంటే అలాంటి వాళ్ళని కూడా 151 సిఆర్పిసి కింద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో ఎలక్షన్ డే తర్వాత పోస్ట్ ఎలక్షన్లో కేసులు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ప్రకారంగా 247 రౌడీ షీట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. 144 సిఆర్పిసి.